నమస్తే, వెల్కమ్ టు పవన్ స్వర యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం అమీర్లోక్ సినిమా చూడడం జరిగింది. అమీర్లోక్ సినిమాకు ఉన్న ప్లస్ ఏంది, మైనస్ ఏంది, సినిమా ఇట్టా పట్టా అనేది మనం మాట్లాడుకుందాం. మెయిన్గా సినిమా గురించి మాట్లాడుకుంటే రమణారెడ్డి గారు డైరెక్టర్ గారు అంటే ఒక గల్లీలో తీసిన స్టోరీని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారనే సినిమా ప్లాట్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో క్రికెట్ గురించి కానీ, ఆ రౌడీ యొక్క అంటే కుట్లాట సీన్స్ కానీ, బిర్యానీ కానీ, ట్రిప్పులు కానీ, ఈ యొక్క పాయింట్ చాలా బాగా మంచి చూపించారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాలో వేద జలంధర్ అనే ఒక యాక్టర్ తను ఒక అక్కలాగా వేసిందన్నమాట. సో తన క్యారెక్టర్ చాలా క్లీన్గా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. చాలా వచ్చిన స్క్రీన్ మీద ప్రతి సెకండ్ కూడా అది ఎంత మంచి తీశారు, ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న ఫీలింగ్ అంతా ప్రతి ఒక్క కనిపిస్తుంది. తన క్యారెక్టర్కి మాత్రం ఫ్యాన్స్ అవుతారు. అదేవిధంగా చెప్పాలంటే సినిమాలో ముగ్గురు ఉన్నారు హీరోయిన్స్, మన హీరోలు అద్భుతంగా యాక్టిస్ అంటే మట్టిలో మనకి ఒక జాతిరత్నాలు, ఒక జిగిరీసు, ఒక మ్యాడ్ అలాంటి ఒక సినిమా అనమాట. ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో చాలా అన్నమాట. పక్కా హైదరాబాద్ సినిమా ఎలా ఉండాలనే సినిమా విషయంలో మాట్లాడుకుంటే అలా ఉండమాట. సో రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ సహజంగా కీరవాణి ఎవరు పాటలు పాడరు, కానీ ఈ సినిమాకి అమీర్లోక్ సినిమాకి కీరవాణి పాటలు పాడంటే అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్లో ఉన్నది. మీకు ఫస్ట్ హాఫ్ అంటే ఒక చాలా కొత్త అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను లైఫ్లో చూడలేదు. అంటే ఒక షాట్ కొడతారు, బాల్ వేస్తుంది, ఆ 6 పడితే ఇంటర్వెల్లా కాదన్నది ఆ పాయింట్ చాలా గొప్ప చూపించారు. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కూడా చాలా గొప్ప అనిపించింది. అంటే ఇంటర్వెల్ వరకు చాలా కామెడీ జనరేట్ చేసి సెకండ్ హాఫ్లో మాత్రం అంటే చాలా ఎమోషనల్ తీసుకెళ్ళి చాలా బాగా అనిపించింది. సినిమాలో మెయిన్గా ట్రిప్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు సినిమా చూడండి, కామెడీ కావాలనుకున్న సినిమా చూడండి, బిర్యానీ సినిమా చూడండి, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడండి, ఆ గల్లీ హైదరాబాద్ గల్లీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడండి. మనము ప్రేమల సినిమాని హైదరాబాద్ ఇచ్చిన సూపర్ హిట్ చేసి 100 కోట్లు ఇచ్చాం కదా. ఈ సినిమా పక్క హైదరాబాద్ సినిమా, పక్క తెలంగాణ సినిమా చాలా చాలా గొప్ప ఉంది, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. మెయిన్గా మ్యూజిక్ కూడా చాలా గొప్ప అనిపించింది. సో ఓవరాల్గా ఒక సాంగ్, ర్యాప్ సాంగ్ ఉంటుంది సినిమాలో, చాలా చాలా బాగా అనిపించమాట. నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే క్లైమాక్స్ చాలా బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ చాలా బాగుంది. సినిమా అయితే ఒక్క మైనస్ లేదు. సినిమాలో ప్లస్ కన్నా నెగిటివ్ అసలు ఏమీ లేదు. సినిమాలో చాలా గొప్ప అనిపించింది. ఆ విషయాలు బెస్ట్. ఈ అమీర్లోక్ సినిమా ఈ వీకెండ్లో ద విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయాలు బెస్ట్. అమీర్లోక్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్.